వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య వేడి నూనెతో భర్తపై దాడి చేయడంతో చికిత్స పొందుతూ భర్త వెంకటేష్ మృతి చెందాడు. సో ఈ సంఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉండేవి. ఈ గొడవల నేపథ్యంలోనే భార్య వేడి నూనెతో భర్తపై దాడి చేసింది. తర్వాత భర్త వెంకటేష్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవల వల్లనే వెంకటేష్ హత్యకి గురైనట్లుగా తెలుస్తుంది. 8 ఏళ్ల కిందట వెంకటేష్ పద్మకు వివాహం జరిగింది. వీరికి 3 సంతానం కూడా ఉన్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న భర్తపై వేడి నూనె పోసింది పద్మ. అయితే పద్మను మల్దకల్ ఎస్ఐ నందికర్ రిమాండ్కు తరలించారు. సో ఈ మధ్య ప్లాన్ ప్రకారం కూడా భర్తలను హత్య చేస్తున్న ఘటన పెళ్ళి అయిన వెంటనే తల్లిదండ్రుల్ని ఒప్పించలేక ఇటువంటి పెళ్లి చేసుకున్న వెంటనే కూడా భర్తని చంపేందుకు హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఘటనలు కూడా ఈ మధ్య తరచుగా వింటూనే ఉన్నాం. బట్ ఈ ఘటనకు సంబంధించి వెంకటేష్ పద్మ ఇద్దరు కూడా తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఆ గొడవల్లోనే మరి ఆవేశంలో వేడి నూనె భర్తపై పోయడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, భార్యాభర్తల మధ్య వెంకటేష్ పద్మ మధ్య ఎటువంటి విభేదాలు ఉండేవి? ఎటువంటి విషయాలకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి? పెళ్ళే 8 ఏళ్ళు అయింది, 3 సంతానం కూడా ఉన్నారు. సో స్థానికులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో తేజేశ్వర్ మర్డర్ కు సంబంధించినటువంటి ఘటన ఇంకా పూర్తిగా సమీసుకోకముందే తిరిగి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లందొడ్డి గ్రామంలో భర్తపై వేడి నూనెను పోయడంతో భర్త పూర్తిగా కాలిపోయి చికిత్స పొందుతూ దుర్మరణం పాలైనటువంటి ఘటన ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాద ఛాయలతో పాటు భయాందోళనను రేకెత్తిస్తుంది. ఇదే క్రమంలో ఈ నెల 11వ తేదీన భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడి నూనెను తను నిద్రిస్తుండగా పోయడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదంతా కూడా భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య ఈ వేడి నూనెను తనపై పోయడంతో ఒక్కసారిగా భర్త విలవిలలాడిపోయాడు. అక్కడే ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా భర్త వెంకటేష్ ను మొదటగా గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ సీరియస్ గా ఉంది పరిస్థితి అని చెప్పడంతో వైద్యులు అక్కడి నుంచి అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ 3 రోజులు 4 రోజుల పాటు చికిత్స తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం లేకపోయింది. అప్పటికే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం, లోపల బాగా స్వెల్ రావడం, ఇన్ఫెక్షన్ కావడంతో భర్త ఈ రోజు చనిపోవడం జరిగింది తెల్లవారుజామున. దీంతో ఒక్కసారిగా గ్రామంలో పాటు పూర్తిగా కుటుంబంలో కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా వీరికి 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఇప్పటికే 3 సంతానం ఉన్నారు. కానీ గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవలు వచ్చేవి. ఎవరు చెప్పినా పట్టించుకోకపోవడం, పూర్తిగా ఎవరు చెప్పిందే వాళ్ళు ఫైనల్ గా ఈ అభిప్రాయాలను ఒకరికొకరు గౌరవించకపోవడంతో పూర్తిగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మరి ఇప్పటికీ పూర్తిగా ఈ గ్యాప్ ను వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి కాంప్రమైజ్ కాకపోవడం, భర్తను ఎప్పటి నుంచో దీనిపైన కోపం ఉంచుకున్నటువంటి భార్య పద్మ ఎలాగైనా సరే భర్తను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం లేదా భర్తను తన నుండి దూరం చేసుకోవాలనుకుందో ఏంటో తెలియదు. కానీ ఉన్నట్టుండి భర్త నిద్రిస్తున్న సమయంలో భర్తకు తెలియకుండానే స్టవ్ మీద ఉన్నటువంటి వేడి నూనెను తీసుకువచ్చి అతనిపై పారబోయడంతో భర్త విలవిలలాడుతూ ఆహాకారాలు చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడ ట్రీట్మెంట్ దీనికి ఇంకా అవసరం ఉంటుంది కాబట్టి ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పడంతో అక్కడ నుంచి దగ్గరనే ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ వైద్యులు 4 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ మేజర్ గా ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి సంబంధించి ఒళ్ళు కాలితే 4-5 రోజులు వాళ్ళు చాలా నీట్ గానే ఉంటారు. కానీ లోపల ఉన్నటువంటి మొత్తం నరాలు కావచ్చు, మొత్తం అవయవాలు కూడా పూర్తిగా చిట్లిపోయి రక్తస్రావం కావడం, ఇట్లాంటి ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భర్త వెంకటేష్ చనిపోవడం అనేది ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత 2-3 నెలల క్రితం కూడా చూసాము. గద్వాల జిల్లాలో తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఎలాగైనా ప్రియుడితో కలిసి హత్య చేసి ప్రియుడితో జంప్ కావాలనుకున్నది. కానీ పోలీసులు చాకచక్యంగా ఈ వ్యవహారం అంతా కూడా గుట్టు రట్టు చేయడంతో పాటు ఇప్పటికే వారిలో ఉన్నటువంటి నిందితులను రిమాండ్ తరలించి ఇప్పటికి కూడా కేసు నడుస్తూ వస్తుంది. వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. కానీ ఈ ఘటన మరొక ముందే తిరిగి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భర్తలంతా కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఏ క్షణాన ఏ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, ఏ క్షణాన ఎవరు
రాక్షసులుగా మారుతారో అనే కోణంలో కూడా పూర్తిగా భయాందోళనకమైనటువంటి వాతావరణంలో ఈ ఘటన ఉందనే చెప్పవచ్చు. ఇప్పటికీ ఒకవైపు పిల్లలు, మరోవైపు తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. మరోవైపు భర్తను ఈ విధంగా చేసినందుకు ఇప్పటికే మల్దకల్ పోలీసులు ఆమెను, ఎవరైతే పద్మ ఉందో ఆమెను రిమాండ్ కు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి సిఐ టంగుటూరు శ్రీనివాస్ కూడా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొత్తంగా వీరి మధ్య తరచూ గొడవలు రావడం, విభేదాలు కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని. అయితే దీంట్లో ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అంటే భార్యాభర్తల మధ్య ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? భార్య దేనికోసం తన భర్తను ఈ విధంగా చంపాల్సి వచ్చిందనే కోణంలో కూడా విచారణ ప్రారంభించాము. ఆమెను అదుపులోకి తీసుకున్నాం కాబట్టి మరి 2-3 రోజుల్లో కూడా దీని మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా టంగుటూరు శ్రీనివాస్ సిఐ చెప్తున్నాడు. మొత్తంగా ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా అయితే ఇది ఒక చర్చాంశనీయంగా అయింది. భయాందోళన కలిగించేటటువంటి అంశంగా మారిందని చెప్పి కూడా స్థానికులు అయితే గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా భార్యాభర్తల మధ్యలో గొడవలు. నిన్న మొన్న జడ్చల నియోజకవర్గంలో కూడా సొంత తల్లిపైన ఒక కిరాతకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో తండ్రి అతన్ని తలపై బాధి కొట్టి చంపాడు. ఆ ఘటన 2 రోజులే అయింది జరిగి కూడా. అంతలోపే తిరిగి మళ్ళీ గద్వాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎక్కడైనా సరే కుటుంబ సమస్యలు వచ్చినా, మీకేమైనా సమస్య అనిపించినా ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. దానికి సంబంధించి కౌన్సిలింగ్ లేదా వేరే ఇతర పద్ధతుల ద్వారా మేము ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి చూస్తామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా పక్కన పెడుతున్నారు. క్షణికావేశాలతో ఒక్కసారిగా భార్యాభర్తల గొడవలు పిల్లలను రోడ్లపైకి తీసుకెళ్తున్నాయి. వారి కుటుంబం అంతా కూడా వీధిన పడాల్సి వస్తుందని చెప్పి కూడా స్థానికంగా చర్చ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో భార్యాభర్తల గొడవలు, మరోవైపు తల్లిదండ్రులను చంపడం, మరి ముఖ్యంగా కర్నూలు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి కూడా పిల్లలను అత్యంత పాశవికంగా కల్వకుర్తిలో కూడా చంపేశాడు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఎక్కడైనా సరే అట్లాంటి విషయాలు స్థానికులకు ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే భార్య పద్మను కూడా అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే గద్వాల జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. తమ కొడుకును ఇంత అత్యంత దారుణంగా చంపినటువంటి పద్మపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు భర్త వెంకటేష్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చాంశనీయంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మల్లందొడ్డి గ్రామంలో కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆ డెడ్ బాడీని కూడా అక్కడ నుంచి కర్నూలు నుంచి కూడా గ్రామానికి తీసుకొస్తారు. అక్కడ అంటే పోస్ట్ మార్టం అనంతరం కూడా దీన్ని పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి దాన సంస్కారం నిర్వహించడంతో పాటు అదుపులో ఉన్నటువంటి భార్యతో పూర్తి స్థాయిలో ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లెందొడ్డి గ్రామ పరిధిలో ఒక భర్త హత్యకు గురయ్యాడు. భార్య భర్త మీద నిద్రిస్తుండగా వేడి నూనెను పోసి తన ఉక్రోషాన్ని తీర్చుకోవాలని చూసింది. అయితే భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి వెంకటేష్ కుటుంబ సభ్యులు ఏమన్నారో చూద్దాం. వాడే పోసుకున్నాడనే ఆలోచనతోనే అందరూ అనుకున్నాం. ఆ పరిష్కారం సారోళ్ళు వచ్చి చూస్తే కూడా ఇది కాదు, పిల్లగాడు పోసుకునలేదు. ఆ ప్రకారంగా ఆ పాప చల్లినది అని ఆ బాల్య మసిబట్ట తీసుకొని కూడా వాళ్ళు విచారించినారు. అదే ప్రకారంగానే ఇంకా డీటెయిల్ సారోళ్ళు సిఏ సార్ వచ్చి కూడా అదే మాటనే, కాదు ఇది సొంతం పోసుకునేది కాదు, ఎవరు ఆ పాప చల్లింది ఇది అని వాళ్ళు చెప్పినాకనే కేసు అంతవరకు కూడా కేసు చేయనీయలేదు సార్. నేను కేసు చేయనీయనట్ట ఆపేసినాను. ఆడకొచ్చి కర్నూలుకి వచ్చి సార్ ఏఎస్ఐ సార్ వచ్చి కూడా నీకేం తిక్కనరా అని అప్పుడు కేసు పెట్టి, అప్పుడు నువ్వేమన్నా సత్య సావులో ఉన్నాడు పిల్లగాడు అని అరిసినాకనే కేసు ఫైల్ రాసినారు సార్. అది ఆడి వరకే నడిచింది పిల్లగాని బాబు. అది బాగా ఉన్నాడనే ఆలోచనతోనే నిన్న కూడా స్నానం చేపించి కూసబెట్టి బాగానే ఉన్నాడు, మాట్లాడినాకనే ఒక 2 గంటల చేపలు కూర్చొని పండుకునే పాలు తాగా. అది ఇది కూడా ఇంకా నడిచి కూడా బంద్ చేసుకొని కూర్చోబెట్టి పండబెట్టినాక కూడా పండుకొని పిల్లగానికి అది చలి అనేది ఎక్కువై ఇంకా చలిని ఏదో వచ్చి ఇంకా సూది చేసిరి. ఆ సూది ఆవేశంతో వాళ్ళు ఏమో సార్ని డాక్టర్ అమ్మని పిలిపేసుకొని ఆ సూది చేసినాక బాబు అట్టే తగ్గుముఖం వచ్చేసారు. అట్టే కులబడిపోయాం పిల్లాడు. నాడు వరకే నడిచిపోయింది సార్. అది గతం వెళ్ళిపోయాం. రొల్లి జరిగింది నైనా ఇద్దరు అనుభవానికి రొల్లి జరిగింటే అమ్మ పండుకోండి. పిల్లగానికి జ్వరం వచ్చింటే గ్లూకోజ్ ఎక్కించుకొచ్చుకుంటూ పోయినాడు. నువ్వు ఎట్ట గ్లూకోజ్ ఎక్కించుకొచ్చుకుంటూ నీ అమ్మద్ద తినాలి తినొస్తే
తెల్లవారులు నిద్ర పోనంట పిల్లగాడు ఊక పండుకున్నాడు. ఉప్మా చేసుకొని ఆమె తినింది. ఆమె తిని పండుకుంది. పిల్లగాడిని లేపలేడు. లేపకుండా ఆమె ఉప్మా చేసుకొని తిని పండుకొని తెల్లవారు నిద్ర పోనంట ఉప్మా బువ్వ చేసింది, కూర చేసింది, ఉప్మా చేసింది. పొద్దునేకి మళ్ళా చేసిగా నూనె కాగబెట్టి పండుకున్న వానికి పిల్ల పండుకునేట పిల్లని కొనపోయి పక్కకు వండేసుకుంది. మక మీద బొట్ట తీసేసి ఇంకా రక్షణ చల్లింది అసలు తెచ్చి. ఆయనంత పిల్లగాడు అబ్బబ్బబ్బబ్బో అనుకుంటే రోడ్డు పట్టుకోవస్తుంటే చూసినాము కొడుకుని. అంతే మా అమ్మ ఎప్పుడు చూడండి ఇలా వాళ్ళ ఇంటి కాడికే పోకుంటే నేను రానియకుండా ఇంటికి. వాళ్ళు కొట్లాడడానికి కారణం ఏందమ్మా ఇంతకీ? ఏంలా ఇడిసిరా నన్ను ఇడిసిరా అని రొయ్యి పెట్టుకుంది అంతే, ఏం కారణం లేదు ఆడికి. రైట్, భర్త వెంకటేష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాము. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఘటనని అన్నట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళై 8 సంవత్సరాలైంది, 3 సంతానం కూడా ఉన్నారు. ఆ రోజంతా కూడా రొటీన్గానే ఇద్దరు మామూలుగానే ఉన్నారు. మరి ఏమైందో తెలియదు, ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు నడిచాయో తెలియదు, ఏ విభేదాలు వచ్చాయో తెలియదు. బట్ భర్త నిద్రిస్తున్నప్పుడు భార్య పద్మ వేడివేడి నూనెను భర్త మీద పోసింది. అయితే చికిత్స పొందుతూ భర్త వెంకటేష్ మృతి చెందాడు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పద్మను అదుపులోకి తీసుకొని మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసు గురించి చూద్దాం. మల్లకల్ మండలం మల్లందొడ్డి గ్రామం గద్వాల జిల్లాలో భార్యాభర్తలు ఉండే పద్మమ్మ అండ్ వెంకటేష్ అని ఇద్దరు. వాళ్ళకి ఒక 8 years బ్యాక్ ఇద్దరికి పెళ్ళైంది. వాళ్ళకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు ఉన్నాడు. వాళ్ళు సంసారం విషయంలో లాస్ట్ ఒక 4 years నుంచి గొడవ పడుతున్నాయి. మొన్న 10వ తారీఖు కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య నైట్ గొడవ అయింది. 10వ తారీఖు గొడవ అయిన విషయంలో కూడా ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి గొడవ అయినట్టు పొద్దున్నే మాట్లాడదాం పోమని చెప్పి పంపించేసిన ఆయన. ఇద్దరు వచ్చి భార్యాభర్తలు ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ లో పడుకున్నారు. ఆ విషయాన్ని నైట్ నన్ను కొట్టిండు అనే విషయాన్ని, భర్త నన్ను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని భార్య తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళేసి నిద్రలేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్ డబ్బా ఉంది, ఒక 5 liters. దాంట్లో ఒక నియర్లీ ఒక 1.5 liter ఆయిల్ ని కళాయిలో పోసి బాగా వేడి చేసింది. బాగా వేడి అయిన తర్వాత భర్త పడుకునే ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఆ భర్త పక్కనే ఒక చిన్న పాప పడుకుని ఉండే. ఆ పాపను తీసి పక్కకు పడుకోబెట్టేసి ఆ వేడి నూనెని భర్తని జస్ట్ చెద్దర కప్పుకుని పడుకున్న భర్తని చెద్దర తీసి డైరెక్ట్ మొహానికి పోయడం జరిగింది. దీనివల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ప్లస్ ఫేస్ మొత్తము ఆయిల్ పడ్డ ఇంజరీస్ కావడం జరిగింది. ఇమీడియట్లీ అతను లేచి ఇంట్లో బయటకు పరిగెత్తి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఉండే వీరన్న అని. అతను ఇమీడియట్లీ అక్కడ లోకల్ పెద్ద మనిషి కారు మాట్లాడుకొని వేరే హాస్పిటల్ గద్వాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ లో అక్కడ కూడా అతను ఇట్లా నా భార్య నేను పడుకున్న పోసిందని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనుకున్న గాయాల తీవ్రత దృష్ట్యా అతని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. అతని స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాక అతన్ని ట్రీట్మెంట్ లో ఉంచడం జరిగింది. తిరిగి ఆ భార్యను మేము అదుపులో తీసుకొని ఆమెని 12th రోజు సెక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమెని కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు నుంచి ఆమె ప్రస్తుతం జైల్లో ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్న భర్త వెంకటేష్ నిన్న సాయంత్రం కాలిన గాయాలతోటి మరణించడం జరిగింది. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కారణంగా భార్య ఈ విధంగా అతన్ని వేడి ఆయిల్ భర్త మీద పోసి చంపడం జరిగింది. ఈ విషయం మీద సెక్షన్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆమె మీద 302 కేసు సెక్షన్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. తిరిగి ఆమెని ఫర్దర్ యాక్షన్ కోర్టుకి నివేదించడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్లెంతొడ్డి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై వేడివేడి నూనెను పోసింది భార్య పద్మ. అయితే భర్త వెంకటేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. అయితే పద్మ వెంకటేష్లకి 8 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి 3 సంతానం కూడా ఉన్నారు. అయితే తరచుగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. ఏ విషయాలకి సంబంధించి అనేది ఇంకా స్పష్టత అయితే లేదు. ప్రస్తుతం భార్య పద్మని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎందుకు వేడివేడి నూనె భర్త మీద పోయాల్సి వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్లో అలా చేసిందన్న దాని మీద ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా వెంకటేష్ అయితే తన ప్రాణాన్ని కోల్పోయాడు.